చూడండి రూఫింగ్ సిస్టమ్ ఇప్పుడున్న కండిషన్స్కి రూఫింగ్ సిస్టమ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఇండియాలో. ఓన్లీ వాల్ సిస్టమ్స్, ఫౌండేషన్ సిస్టమ్స్ చేసేవాళ్ళు లేరు. సో రూఫింగ్లో మీకు లైట్ వెయిట్ రూఫ్ ఉంటుంది, హెవీ వెయిట్ రూఫ్ ఉంటుంది. హెవీ వెయిట్ రూఫ్లో ఏమేమి వస్తాయి, లైట్ వెయిట్ రూఫ్లో ఏమేమి వస్తాయి చెప్తాను. లైట్ వెయిట్ రూఫ్లో వెదురు బొంగుతో ఫ్రేమ్ లాగా వేసేసి, వెదురు బొంగుతో ట్రస్సులు కూడా వేస్తారు, కేచీలాగా అన్నీ వేసేస్తారు. వెదురు బొంగుతో వేసేసి గడ్డితో రూఫింగ్ ఇస్తారనమాట. చాపలు వేసేసి కింద నుంచి గడ్డి రాలకుండా గడ్డి వేస్తారు, తాటాకులు వేస్తారు. ఓకే, రెల్లి గడ్డి, వట్టి వేర్లు కూడా వేస్తారు కూలింగ్కి. ఓకే, సో చేపలు కూడా కింద నుంచి వేస్తారు. అది తాటిది కూడా ఉంటుంది, వెదురు బొంగుది కూడా ఉంటుంది. సో ఇవన్నీ వేసి లైట్ వెయిట్ రూఫింగ్ చేస్తారనమాట. సో లైట్ వెయిట్ రూఫింగ్తో వస్తుంది ట్రీట్మెంట్. డైరెక్ట్గా తీసి వాడేస్తే చదలు వస్తాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని బండల్స్ తయారు చేసి, దీన్ని కడిగేసి దీన్ని బండల్స్లా తయారు చేసి నీట్గా చేయాలన్నమాట. ప్లస్ వెదురు బొంగు ట్రీట్మెంట్ కూడా చేయట్లేదు ఇప్పుడు. చాలామంది రూఫింగ్లు చేస్తున్నారు, వెదురు బొంగు ట్రీట్మెంట్ చేయట్లేదు. దానికి చెద కూడా వస్తుంది, ఆ చిన్న పురుగులు ఉంటాయి మొత్తం తినేస్తుంది, వైట్ పౌడర్ రాలిపోతుంటుంది ఇంట్లో. ఓకే, అన్నీ స్టార్ ట్రీట్మెంట్ చేస్తేనే చద ట్రీట్మెంట్ అయిపోతుంది. సో ఇవన్నీ ట్రీట్మెంట్ చేసి మనం రూఫింగ్ చేస్తే చదలు పట్టవు అనమాట. ఇవి చేయకుండా రూఫింగ్ చేస్తే 1 ఇయర్లోనే చూపించేస్తుంది, 1 ఇయర్ లోపలే. 1 ఇయర్ కూడా పట్టదు. సో అప్పుడు ఏం చేస్తారు, కెమికల్ స్ప్రే కొట్టేస్తారు మొత్తం. వెదురు వాటికి చాలా బేసిక్ ట్రీట్మెంట్ ఏంటంటే రన్నింగ్ ఫ్లోయింగ్ వాటర్ ట్రీట్మెంట్. అంటే ఒక చెరువు ఉంటుంది కదా, బండలు కట్టేసి వెదురు బొంకి హోల్ చేసేస్తారు మొత్తం, నిల్వ ఉంచుతారనమాట. అప్పుడేమవుతుంది, ఆ నీళ్ళలో నిల్వ ఉండడం వల్ల దాంట్లో స్టార్చ్ అంతా కరిగిపోయింది, వాటర్లో కరిగిపోయి రివర్లలో ఫ్లో అయిపోతుంది. స్టార్చ్ అంతా పోయింది కదా, ఆ వెదురు బొంగుని వాడతారు ఇల్లు కట్టడానికి. అది ఒక ట్రీట్మెంట్. సాల్ట్ వాటర్ ట్రీట్మెంట్ ఉంటుంది, ఉప్పు నీళ్ళల్లో ట్రీట్మెంట్ చేయడము, అది బాయిలింగ్ ట్రీట్మెంట్. స్టీమ్ వాటర్ ట్రీట్మెంట్ లేదా బాయిలింగ్ ట్రీట్మెంట్, దానికి మషీన్స్ కావాలి. ఓకే, దానికి నార్త్ ఈస్ట్లోనే ఎక్కువ చేస్తారు, ఎక్కడ చేయరు, మషీన్స్ లేవు. ఇండస్ట్రియల్ లెవెల్లో చేస్తారు. స్టీమ్ వాటర్ పాస్ చేస్తారు, అందులో హాట్ వాటర్, స్టీమ్ వాటర్ పాస్ చేస్తారు. సో ఇదొకటి ఉంటుంది. తర్వాత సాల్ట్ వాటర్ ట్రీట్మెంట్ చెప్పాను కదా, ఉప్పు నీళ్ళల్లో దాన్ని నానబెట్టి ఉంచడము. కోస్టల్ ఏరియాస్లో ఎక్కడైతే బీచ్ గట్ట ఉంటుంది కదా, అక్కడ ఈ ట్రీట్మెంట్ చేస్తారు. సో నెక్స్ట్ స్మోక్ ట్రీట్మెంట్ ఉంటుంది, పొగ, దానికి పొగ తగిలించడం. కానీ అది 2 నెలలు 3 నెలలు పొగ తగులుతూ ఉండాలన్నమాట. ఆ పొగకి ట్రీట్మెంట్ అవుతుంది. ఇంకోటి లైమ్ వాటర్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే, లైమ్, పసుపు, కరక్కాయ ఈ వాటర్లో ముంచేసి ఉంచడం బ్యాంబూని. కాకపోతే ఈ నోట్స్ అన్నీ పగలగొట్టాలి. 15 రోజులు, 14-15 రోజుల్లో ఏమవుతుందంటే వాటర్ కుళ్ళిపోయిన స్మెల్ వస్తుంది, అప్పుడు తీసేయాలి, దాంట్లో స్టార్చ్ కుళ్ళిపోయిందని. ఓకే, సాల్ట్ ట్రీట్మెంట్ కూడా 2 వీక్స్ 3 వీక్స్. సో ఏదైనా నోట్స్ మీరు హోల్ చేయకుండా ట్రీట్మెంట్ చేస్తే లాభం లేదు. నోట్స్ అన్నీ బ్రేక్ చేయాలి, అంటే త్రూ అండ్ త్రూ హోల్ చేయాలి. నెక్స్ట్ స్మోక్ ట్రీట్మెంట్ అంతే. ఈ ట్రీట్మెంట్ చేసిన తర్వాత బోరాక్స్ ట్రీట్మెంట్ ఉంటుంది మళ్ళీ. అంటే ఒక కేజీ బోరిక్, 1 కేజీ బోరాక్స్, 15 లీటర్స్ వాటర్, ఈ రేషియోలో బ్యాంబూని ముంచుతారనమాట. ముంచేసి ట్రీట్మెంట్ చేస్తారు. తర్వాత ఇవన్నీ అయిన తర్వాత ఆయిల్ రాసి దీనికి వ్యాక్సింగ్ అన్నీ చేసిన తర్వాత వెదురు బొంగును వాడితే లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? ఆల్రెడీ బ్యాంబూ షైనీగా ఒక లేయర్ ఉంటుంది, అది ఆయిల్ పడుతుందా? దాని బ్యాక్ సైడ్, లోపల సైడ్ పైన చిన్న ఆయిల్ అండ్ వ్యాక్స్ రాసేసి బఫింగ్ చేస్తారు, తుడిచేస్తారు. ఎక్స్ట్రా పైన అంతా సిలికా లేయర్ ఉంటుంది కదా, అది బాగా షైనింగ్ కాదు, దానికి ఏం పట్టదు, దానికి తుడిచేస్తాము పైన. బ్యాక్ సైడ్ అంతా రాయాలి. బ్యాక్ సైడే మెయిన్గా చదలు వచ్చేది, పురుగులు వచ్చేది దాని బ్యాక్ సైడే. లోపల వైట్ కలర్ ఉంటుంది, బ్లాక్ కలర్ ఫంగస్ అవుతుంది. ట్రై చేశారా? చేశారా? స్టార్చ్ కదా మరి, అరకులో తింటారు కదా అది, షూట్స్, బ్యాంబూ షూట్స్ తింటారు. అంటే మీరు అనేది దాన్ని రూఫ్లో వాడాలనుకుంటే బద్దలు చేసి యాక్చువల్లీ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే కత్తితో గ్రేడింగ్ తీస్తాం కదా నోట్స్, అప్పుడు ఆ సన్న లేయర్ తీసేస్తారు కత్తితో. ఆ సన్న లేయర్ తీసేసినా కొంచెం ఉంటుంది, దానికి ట్రీట్మెంట్ చేయాలి. ఇప్పుడు మెయిన్గా మనం ఇలా డైరెక్ట్గా ఫుల్ బ్యాంబూ వాడినప్పుడు, హాఫ్ బ్యాంబూ వాడినప్పుడు తీయలేం కదా, అది బాస్కెట్స్ చేసినప్పుడు ఇవన్నీ చేసినప్పుడు తీసేస్తారు ఆ లేయర్స్. ఓకే, సో ఇవన్నీ ట్రీట్మెంట్స్ ఉంటాయన్నమాట బ్యాంబూకి. నేను ఎక్కువ బ్యాంబూ వాటర్ అండ్ డాబ్కే వాడతాను, అంటే గోడలు కట్టేటప్పుడు మధ్యలో ఫ్రేమ్ లాగా చేసుకోవడానికి.
ఓన్లీ బ్యాంబూతో ఇల్లు కట్టడము నాకు అర్థం కాదు ఇప్పుడు. ఇల్లు కట్టడం అంటే అన్ని మెటీరియల్స్ కాంబినేషన్తోనే ఇల్లు కట్టాలి, అంతే కదా. ఓన్లీ వుడ్, ఓన్లీ బ్యాంబూ, ఓన్లీ మట్టితో కట్టేసి అయిపోద్దా, రాళ్ళు లేకుండా కరిగిపోతుంది కదా. సో అలాగా కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద మెటీరియల్స్, రైట్ కాంబినేషన్స్ చేయాలి. రూఫింగ్ సిస్టమ్ కరెక్ట్గా ఉండాలి. రూఫింగ్ సిస్టమ్ పెద్ద హైట్ గాడులు పెట్టుకొని ఇలా రూఫింగ్ సిస్టమ్ పెడితే రూఫింగ్ సిస్టమ్ ఎగిరిపోయింది. ఓకే, అందుకే మీరు కోస్టల్ రీజియన్స్లో, కోస్టల్ ఆంధ్రాలో చూడండి కిందకు ఉంటుంది రూఫింగ్, ఇలా ఉంగని ఇంటికి లోపలికి వెళ్తారనమాట. ఎందుకంటే గాలి వచ్చి ఇలా ఇల్లు తుఫాన్లు ఉంటాయి కాబట్టి. రూఫింగ్ సిస్టమ్ మ్యాటర్స్ ఎ లాట్. సెకండ్, వాల్ షేప్. స్క్వేర్ వాల్ అయితే విండ్ లోడ్ చాలా ఎక్కువ ఉంటుంది స్క్వేర్ వాల్కి ఆర్ రెక్టాంగిల్ వాల్కి. రౌండ్ అయితే గాలి దానికి తగిలి పక్క వెళ్ళిపోయింది. కేరళ మోడల్ చూడండి, మధ్యలో గాలి వెళ్ళేటట్టు పెడతాడు. ఎస్, పైన పెడతాడు హాట్ ఎయిర్ మొత్తం పైకి వచ్చేయడానికి. ప్లస్ కొన్ని పెంకుల ఇళ్ళకి ఏం చేస్తారంటే ఏదో పడదు, ముందుకు ఉంటుంది. రెండు పోర్షన్లు మళ్ళీ ఇది ముందుకు ఉంటుంది, కొంచెం వర్షం లోపల రావడానికి ఛాన్స్ లేదు. సో వేసుకోవచ్చు. లేదానికి బాగా నాలెడ్జ్ ఉందండి, ఆయన నాలెడ్జ్ ఉంది, బాగుంది. అక్కడ కూడా మా ప్రతిదీ కో ప్రాడక్ట్స్ గురించి అన్నిటి గురించి టక మాట్లాడుతున్నారు. ఆయనకి మా కన్సల్టెంట్ గా పెట్టుకున్నారు. చూసి వచ్చారు కదా. అదే దాన్ని ఏదో అంటారు దాన్ని, కేరళ ఇంట్లో స్వెట్టింగ్ రాదు. అవును, దాన్ని ఏదో అంటారు. ఆ చిన్నది ఉంటుంది పైన, యోగశాల లాగానే హైట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. గాడ్ హైట్స్, హాట్ ఎయిర్ అంతా ఎస్కేప్ అయిపోతుంది. హాట్ ఎయిర్ ఎస్కేప్ అయితే అప్పుడే కొత్త ఎయిర్ వస్తుంది అనమాట. సో పెంకుల్లో కూడా కొన్ని పెంకులు ఫిక్స్ చేయకుండా ఇలా లూజ్ వదులుతారు. గట్టిగా విండ్స్ వస్తే కొన్ని పెంకులు లేస్తే గాలి వెళ్ళిపోయి అది పెంకులు దిగిపోతాయి అన్నమాట. ఈ సిస్టమ్ కూడా ఉంటుంది అనమాట. హై విండ్స్ ఏరియాలో, బాగా గాలి ప్రాంతాల్లో చేయాలి. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.